अदबर से नाजरीन, आप देख रहे हैं एनए न्यूज़ और मेरा नाम है खालिद अली। आइए एक नज़र डालते हैं खबरों पर। మన మహబూబ్నగర్ టౌన్లో హసనుద్దీన్ గారి కుమారుడు నిజాముద్దీన్ అమెరికాకు దాదాపు 10 సంవత్సరాల కిందట చదువు రీత్యా ఆ తర్వాత ఉద్యోగ రీత్యా అక్కడే ఉంటున్నాడు. సో 2-3 రోజుల కిందట త్రూ సోషల్ మీడియా తెలిసింది నిజాముద్దీన్ని పోలీసులు కాల్చి చంపినారన్నట్టుగా మీడియాలో అందరూ కూడా చూడడం జరిగింది. అంతవరకు కూడా అబ్బాయి చనిపోయి దాదాపుగా 3rd నాడు ఇన్సిడెంట్ జరిగిందని తెలుస్తున్నది. మరి అది చాలా ఆలస్యంగా కూడా ఈ అంశము బయటికి రావడం జరిగింది. వారి స్నేహితులు ఫోన్ చేసి వారి పేరెంట్స్కి చెప్పాలని కోరిందని, ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పిందని, ఆ తర్వాతనే ఈ విషయాలు బయటికి తెలిసినాయి. మరి ఆ అబ్బాయి మరి నిజాముద్దీన్ గూగుల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. చాలా మంచివాడు, చాలా డిసిప్లిన్ కలిగినటువంటి అబ్బాయి. అంటే అటువంటి విధంగా వాళ్ళ పేరెంట్స్ మరి చెప్తున్నారు, ఎక్కడ కూడా పొరపాటు చేసేటటువంటి వ్యక్తి కాదు మా అబ్బాయి అని చెప్తున్నారు. మరి అక్కడ పోలీసులు ఏదో ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు పక్కన ఉన్నటువంటి నేబర్స్ కాల్ చేస్తే వచ్చినప్పుడు మరి ఆ తర్వాత జరిగినటువంటి ఆ ఘటనలో ఆ అబ్బాయిని మరి షూట్ చేస్తే ఆ అబ్బాయి చనిపోయినట్టుగా మనకు పెద్ద ఎత్తున మరి ఈరోజు అన్ని చోట్ల కూడా వార్తల ద్వారా మనకు తెలుస్తున్నటువంటి వార్త అది. బట్ ఆ అబ్బాయి ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడే చెప్పడం జరిగింది. మేము వాళ్ళ పేరెంట్స్ని కలవడానికి వచ్చినాం. ఇక్కడ మొన్న తెలిసిన వెంబడే ఫోన్లో మాట్లాడినాం, విషయాలన్నీ కనుక్కున్నాం. ఇమ్మీడియట్గా మరి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి విషయాన్ని తెలియజేసినాం, మెయిల్ పంపినాం. అదేవిధంగా తొందరగా ఈ విషయాలు తెలుసుకోవడమే కాకుండా తొందరగా అబ్బాయి బాడీని కూడా మరి ఇండియాకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి కోరడం కూడా జరిగింది లేఖల ద్వారా. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుతున్నట్టుగా బాడీని అక్కడి నుంచి తేవడానికి ఖర్చును భరించేటటువంటి పరిస్థితిలో మేము లేము. మా అబ్బాయే మా కుటుంబానికి అంతా అక్కడి నుంచి తను పని చేస్తూ ఆ డబ్బులు పంపితే మేమందరం కూడా మా కుటుంబాన్ని పిల్లల్ని చదివించుకోవడం అంతా చేసేవాళ్ళము. మాకు ఇప్పుడు ఎర్నింగ్ పర్సన్ ఆయన్నే. మరి మేము అక్కడి నుంచి తెచ్చుకోవడానికి కూడా మాకు చాలా ఇబ్బంది. ప్రభుత్వం ద్వారానే ఆ బాడీని ఇక్కడ తెప్పించేటటువంటి విధంగా ఏర్పాటు చేయమని వాళ్ళు కోరుతున్నారు. మరి తప్పకుండా ఆ విషయంలో మేము చొరవ తీసుకుంటాము, ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. బాడీ కూడా తొందరగా వచ్చే విధంగా మళ్ళీ నేను ఎల్లుండి ఢిల్లీ వెళ్తున్నాను. సో వెళ్ళినప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో మాట్లాడి మరి అక్కడ బాడీ తేవడానికి ఇంకా ఆలస్యం కాకుండా త్వరగా బాడీని ఇక్కడ తీసుకొచ్చేటటువంటి విధంగా ఆ విధమైనటువంటి విధంగా మేము ప్రయత్నం తప్పకుండా చేస్తామని వారికి చెప్పడం జరిగింది. సో అంటే వారు చెప్పినట్టుగా ఇప్పుడు లింక్డ్ఇన్లో ఆ అబ్బాయి కొన్ని అంటే ఆ ఇన్సిడెంట్ కాకముందు ఆ అబ్బాయి కొన్ని లింక్డ్ఇన్లో పెట్టినాడు. తన పడుతున్నటువంటి బాధను ఆ లింక్డ్ఇన్లో పెట్టినాడు. అక్కడ తనను హరాస్ చేస్తున్నారని, నన్ను రేసింగ్ హరాస్మెంట్ చేస్తున్నారని, వర్క్ ఫ్రాడ్ అని, నన్ను బాగా ఇబ్బందికి గురి చేస్తూ ఉందనేటటువంటి విషయాన్ని ఆ అబ్బాయి పెట్టినటువంటి ఆ లింక్డ్ఇన్లో పెట్టిన మెసేజ్ ద్వారా అర్థమవుతా ఉంది. మరి అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, ఎందుకు ఆ విధమైనటువంటి భావన ఆ అబ్బాయి ఎందుకు అట్లా ఫీల్ అవుతున్న విషయాలు అన్నింటిపైన కూడా మరి అక్కడ ఉన్నటువంటి వారు ఎంక్వైరీ చేసే రిపోర్ట్లో చెప్తే తప్ప మనకు తెలిసేటటువంటి అవకాశం కూడా లేదు. తప్పకుండా వీటన్నిటిపైన కూడా విచారణ జరిపించాలని మేము అక్కడ ఉన్నటువంటి మన కాన్సులేట్ జనరల్ అయినటువంటి శ్రీకర్ రెడ్డి గారు అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో కాన్సులేట్ జనరల్గా ఉన్నారు. మరి వారితో కూడా మాట్లాడి విషయాలన్నింటిపైన కూడా మరి వివరాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసే విధంగా మా యొక్క ప్రయత్నం పూర్తిగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మా శక్తి కొలది ప్రయత్నాన్ని చేసి ఆ అబ్బాయిని తొందరగా తీసుకొచ్చే విధంగా, అదేవిధంగా వారి యొక్క ఈ సంఘటన ఎందుకు అంటే పోలీసులు కావాల్సినటువంటి పరిస్థితి వచ్చిన విషయంలో కూడా విచారణ జరిపి ఆ వివరాలు కూడా మాకు తెలపాల్సినటువంటి విషయంగా కూడా తప్పకుండా మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భం. మన మహబూబ్నగర్ టౌన్లో హసనుద్దీన్ గారి కుమారుడు నిజాముద్దీన్ అమెరికాకు దాదాపు 10 సంవత్సరాల కిందట చదువు రీత్యా ఆ తర్వాత ఉద్యోగ రీత్యా అక్కడే ఉంటున్నాడు. సో 2-3 రోజుల కిందట త్రూ సోషల్ మీడియా తెలిసింది నిజాముద్దీన్ని పోలీసులు
కాల్చి చంపినారన్నట్టుగా మీడియాలో అందరూ కూడా చూడడం జరిగింది. అంతవరకు కూడా అబ్బాయి చనిపోయి దాదాపుగా దగ్గర మన మహబూబ్ నగర్కే చెందిన అబ్బాయి 31 సంవత్సరాల నిజాముద్దీన్ను అక్కడ ఒక దుర్ఘటన జరిగి అక్కడ పోలీస్ వాళ్ళు కాల్చి చంపారన్న వార్త చాలా లేటుగా మనకు తెలిసింది. ఆ కుటుంబ సభ్యులు చాలా బాధతో ఉంటే పరామర్శించడానికి నేను గౌరవ ఎంపీ గారు శ్రీమతి డికే అరుణ గారు వచ్చాం. ఈ వార్త తెలియగానే సెక్రటేరియట్లో పోయి అక్కడి నుంచి ఎంబసీని కాంటాక్ట్ చేయడం జరిగింది. అలాగే ఎంపీ గారికి వర్తమానం పంపితే వారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ తోటి అక్కడ ఉన్న అధికారులతోటి మాట్లాడి విషయం కనుక్కునే ప్రయత్నం చేసిండ్రు. తర్వాత తొందరగా ఆ పార్థివ శరీరాన్ని అప్పగించి తొందరగా ఇండియాకి తీసుకురావాలన్న కృషి కూడా వారు చేస్తూ ఉన్నారు. ఈరోజు మేమిద్దరం కలిసి బాధితులను పరామర్శ చేయడానికి, వారి తల్లిదండ్రులను పరామర్శ చేయడానికి వచ్చినాం. రేపు ఢిల్లీలో వారు వెళ్తూ ఉన్నారు. అక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్లో ఉన్న ఆఫీషియల్స్ తోటి కూడా మీటింగ్ చేసి అసలు ఎందుకు ఈ కారణం అయ్యింది, ఎందుకు ఈ కాల్పులు జరిగినాయి, దాంట్లో ఇంత క్రూరంగా చంపాల్సిన అవసరం అక్కడ పోలీసులకు ఎందుకు వచ్చింది, లేదా అబ్బాయి ఏమన్నా చేశాడా, లేకుంటే ఇదేమైనా కుట్ర ప్రకారం జరిగిందా, పూర్తిగా వివరాలు కనుక్కోమని చెప్పి ఆ చనిపోయిన వ్యక్తి తల్లిదండ్రులు ఎంపీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీని వెనక ఉన్న కారణం ఏంటిది అనేది కూడా ఆ తల్లిదండ్రులకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే ఆయన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో గతంలో ఆ అబ్బాయి రాసుకున్నాడు, నా మీద రేషియల్ డిస్క్రిమినేషన్ జరుగుతూ ఉంది, నన్ను టార్చర్ చేస్తూ ఉన్నారు, ఏదో వేజ్కి సంబంధించిన అంటే జీతాలకు సంబంధించిన ఏదో ఫ్రాడ్ జరిగింది, దాని మీద నేను కంప్లైంట్ చేస్తూ ఉన్నా అని చెప్పి కూడా రాసుకున్నాడు. సో దీనంతా ఏదో తెలియని కోణాలు దీంట్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. కానీ నిజాయితీగా ఎంక్వైరీ చేసి నిజాలు నిర్దేశన చేయాలి. దానికి మన భారత ప్రభుత్వ అధికారులు ఎక్కడైతే అక్కడ కౌన్సిల్ జనరల్ అక్కడ మన శ్రీకర్ రెడ్డి గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మనకు అన్ని నిజాలు తెలుస్తాయి. అంతేకాకుండా బాడీని ఇండియాకి తీసుకురావడంలో ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు బాధతో ఉన్నారు, వాళ్ళ ఖర్చును కూడా భరించలేరు. ఎందుకంటే ఉన్న ఒక్క కొడుకు, పెద్ద కొడుకు ఆర్జించే వ్యక్తే ఈరోజు చనిపోయి ఉన్నాడు. వీళ్ళు కూడా రిటైర్డ్ పర్సన్స్ వీళ్ళు, కాబట్టి ఆ ఖర్చు కూడా ప్రభుత్వమే భరించేటట్టుగా చేయమని చెప్పి మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మొత్తానికి అయితే ఆ కుటుంబానికి ఎనలేని బాధ, ఆ బాధ సమయంలో వాళ్ళకు అండగా మేము నిలబడతాం. నేను కానీ ఎంపీ గారు కానీ వారికి ఏ రకమైన సహాయ సహకారాలు అవసరం ఉన్నా దగ్గరుండి అవి పూర్తి చేయడానికి మా దగ్గర మన మహబూబ్ నగర్కే చెందిన అబ్బాయి 31 సంవత్సరాల నిజాముద్దీన్ను అక్కడ ఒక దుర్ఘటన జరిగి అక్కడ పోలీస్ వాళ్ళు కాల్చి చంపారన్న వార్త చాలా లేటుగా మనకు తెలిసింది. ఆ కుటుంబ సభ్యులు చాలా బాధతో ఉంటే పరామర్శించడానికి నేను గౌరవ ఎంపీ గారు శ్రీమతి డికే అరుణ గారు వచ్చాం. ఈ వార్త తెలియగానే సెక్రటేరియట్లో పోయి అక్కడి నుంచి ఎంబసీని కాంటాక్ట్ చేయడం జరిగింది. అలాగే ఎంపీ గారికి వర్తమానం పంపితే వారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ తోటి అక్కడ ఉన్న అధికారులతోటి మాట్లాడి విషయం కనుక్కునే ప్రయత్నం చేసిండ్రు. తర్వాత తొందరగా ఆ పార్థివ శరీరాన్ని అప్పగించి తొందరగా ఇండియాకి తీసుకురావాలన్న కృషి కూడా వారు చేస్తూ ఉన్నారు. ఈరోజు మేమిద్దరం కలిసి బాధితులను పరామర్శ చేయడానికి, వారి తల్లిదండ్రులను పరామర్శ చేయడానికి వచ్చినాం. రేపు ఢిల్లీలో వారు వెళ్తూ ఉన్నారు. అక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్లో ఉన్న ఆఫీషియల్స్ తోటి కూడా మీటింగ్ చేసి అసలు ఎందుకు ఈ కారణం అయ్యింది, ఎందుకు ఈ కాల్పులు జరిగినాయి, దాంట్లో ఇంత క్రూరంగా చంపాల్సిన అవసరం అక్కడ పోలీసులకు ఎందుకు వచ్చింది, లేదా అబ్బాయి ఏమన్నా చేశాడా, లేకుంటే ఇదేమైనా కుట్ర ప్రకారం జరిగిందా, పూర్తిగా వివరాలు కనుక్కోమని చెప్పి ఆ చనిపోయిన వ్యక్తి తల్లిదండ్రులు ఎంపీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీని వెనక ఉన్న కారణం ఏంటిది అనేది కూడా ఆ తల్లిదండ్రులకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే ఆయన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో గతంలో ఆ అబ్బాయి రాసుకున్నాడు, నా మీద రేషియల్ డిస్క్రిమినేషన్ జరుగుతూ ఉంది, నన్ను టార్చర్ చేస్తూ ఉన్నారు, ఏదో వేజ్కి సంబంధించిన అంటే జీతాలకు సంబంధించిన ఏదో ఫ్రాడ్ జరిగింది, దాని మీద నేను కంప్లైంట్ చేస్తూ ఉన్నా అని చెప్పి కూడా రాసుకున్నాడు. సో దీనంతా ఏదో
తెలియని కోణాలు దీంట్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. కానీ నిజాయితీగా ఎంక్వైరీ చేసి నిజానిజాలు నిర్దేశన చేయాలి. దానికి మన భారత ప్రభుత్వం. ये थे आज की खबरें और आप दीजिए खालिद अली को इजाज़त और आप देखते रहिए एएनए न्यूज़।